ఒకటి దేహము, ఒకటి ఆత్మ. దేహానికి ఉండేటువంటి లక్షణాలు అంటే ఆత్మకు ఉండేటటువంటి లక్షణాలు ఒకటి. నిర్గుణం, నిష్క్రియో, నిత్యో. అంటే ఆత్మ అనేటువంటిది ఏ గుణాలు లేనటువంటి నిర్గుణ స్వరూపం. నిష్క్రియో, ఏ క్రియలు లేనటువంటిది. నిత్యో, ఎప్పుడు ఉండేటటువంటిది. నిత్యముక్తోహం అచ్యుత, ఎప్పుడు ముక్త స్వరూపమే. అదే దేహము, నాహం దేహో అసద్రూపో, దీనికి గుణాలతో కూడుకున్నటువంటిది. జ్ఞానం సత్స్వరూపం అంటే అసద్రూపం అంటే నిత్యము ఉండేటటువంటిది కాదు. జ్ఞానమి శిష్యతే దానికి జ్ఞానము లేదు. శరీరానికి జ్ఞానము లేదు, నిత్యము ఉండదు, నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది. అదే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏ గుణాలు లేనటువంటిది, మార్పు చెందదో, నిత్యము ఉంటుంది, జ్ఞాన స్వరూపమైనటువంటి. అలాగే నిర్మలో నిత్యలో అనంత, శుద్ధోహ మజరో అమరహ. నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, అనంతమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. శుద్ధోహ అజరో అమరహ. అదే నాహం దేహ శత్రువు జ్ఞానము శిష్యతే బుద్ధి. ఇది ఎన్ని శ్లోకాల్లో చెప్పినా ఇది అనాత్మ, ఇది ఆత్మ. ఇది గుణాలతో కూడుకున్నటువంటిది, దీనికి గుణాలు లేనటువంటిది. దీనికి జ్ఞానం లేదు, దీనికి జ్ఞానం ఉంది. ఇది ఆనంద స్వరూపము, ఇది దుఃఖ స్వరూపము. అంటే దేనికి దేనికి విడివిడిగా దాన్నే ఆత్మ అనాత్మ వివేకము అంటారు. ఈ ఆత్మ నిశ్చలమైనటువంటిది. శరీరమునకే మాలిన్యము, కానీ ఆత్మకు ఏ రకమైనటువంటి కల్మషము, దుర్గంధము ఇటువంటి గుణాలు లేవు. ఆత్మ స్థిరమైనటువంటిది. హృదయం అనే స్థానములోనే సదా నిలిచి ఉంటుంది. ఆత్మ సనాతనమైనటువంటిది, దానికి అంతము లేదు. అది శాశ్వతమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది, పరమాత్మ యొక్క అంశం. శరీరమే అపవిత్రమైనటువంటిది. తీర్థ స్నానములు, ప్రక్షాళన, ప్రాయచిత్తము ఇత్యాదులు అన్నీ కూడా దేహమునికే పరిమితమైనవి, కానీ ఆత్మకి సంబంధించినటువంటివి కాదు. అలాగే ఆత్మ గుణాతీతము, ఎట్టి గుణదోషములు లేనిది. ఆత్మ ఎట్టి సంకల్పము, కర్తవ్యము లేనిది. దేహము చేస్తున్నటువంటి కర్మకలాపములన్నిటికీ కూడా సాక్షిగా సదా స్థిరముగా ఉండేది. దేహి సత్స్వరూపము, జీవాత్మ దేహి అంటే. కాబట్టి నిత్యము జరామరణములు లేక శాశ్వతముగా నిలిచి ఉండేది. దేహమునికే సంసారాది బంధనములు, సంకారములు ఇత్యాది బంధహేతువుల కారణంగా క్షోభ కలుగుతుంది. అందువలనే జనన మరణములనే వలయములో చిక్కుకొని బయట పడలేని స్థితిలో ఉండడం సంభవిస్తుంది. తద్భిన్నముగా ఆత్మ స్వభావ సిద్ధముగా నిత్యముక్తము. శబ్ద వస్తువు ఆత్మకు స్థితి, నాశనము లేదు. అందుకే నేను అసద్రూపమైనటువంటి శరీరమును ఎంత మాత్రమో కాదు. ఇది యథార్థ జ్ఞానమని విజ్ఞానులైనటువంటి ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళ యొక్క మతము. ఈ రకంగా ఆత్మకు క్షయము లేదు, వయసుకు సంబంధించిన వికారములు లేవు. బ్రహ్మము కాబట్టి అమృతత్వము, స్వతసిద్ధము. అందుకే నేను అసద్రూపమైన శరీరమును ఎంత మాత్రమో కాదు. ఇదే యథార్థ జ్ఞానం. విద్వాంసులైనటువంటి వాళ్ళు నిరంతరము ఈ భావనలోనే, ఈ జ్ఞానంలోనే ఉండాలి. అలాగే స్వదేహే శోభనం శాంతం పురుషాఖ్యం చ సమం మతం. కిం మూర్ఖ శూన్యమాత్మానం దేహాతీతం కరోషి గో. ఓ మూర్ఖుడా, స్వదేహే తన దేహములోనే ఉన్నటువంటి దేహాతీతం, దేహమునకు అతీతమైనటువంటి శోభనం, శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి పురుషాఖ్యం చ పురుషుడినే చెప్పబడుతున్న సమంతం బ్రహ్మమని వేద శాస్త్రములు ఘోషించుచున్నవి, శృతి నిర్ధారించుచున్నది. శాంతం నిత్యము ఉండే ఆత్మానం, నీ ఆత్మను కిం ఎందువలన శూన్యం కరోషి లేని వస్తువుగా, తుచ్చమైనటువంటి శూన్య వస్తువుగా భావిస్తున్నావు. అంటే మనం ఆత్మస్వరూపం యొక్క భావాన్ని నుంచి బయటకు వచ్చేసి శరీరాన్ని చూసుకుని
శరీరమే నేను అనుకుంటున్నాం. ఆత్మ అనేటువంటిది ఉందో లేదో తెలియటం లేదు, అది కనిపించడం లేదు. ఇది మనం యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది. దేవుడు ఎక్కడున్నాడో, ఆత్మ ఎక్కడుంది, ఆత్మ గోచరం అవసరం లేదు, శరీరమే కనపడుతుంది ఎన్ని రకాలుగా చూసిన. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని వదిలేసి శరీరాన్ని ఆలోచించేటటువంటిది ఎవరింతకని మనమే. అంచేత ఏ ఇంద్రియముతోనూ గ్రహించలేనటువంటిది. ఆత్మస్వరూపాన్ని చూడడానికి కన్ను చూడలేదు, చెవి వినలేదు, ఏ ఇంద్రియంతోనూ దాన్ని గ్రహించలేము. అలాగని మనసుతోటి ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకని అన్నిటికి అవకాశం ఇచ్చి అన్నిటికి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మస్వరూపమే. అంచేత ఈ జగత్తులో ఎక్కడ కనిపించదే. అది కాక ఆత్మ ఈ దేహంలోనే ఉంటున్నప్పుడు దేహాతీతమైనదని ఎట్లు విశ్వసించగలము? నిర్వికారి, నిష్క్రియము, నిర్వికల్పము ఇత్యాది పదార్థాలతో వర్ణిస్తూ ఆత్మ సర్వత్రా ఆకాశం వలె వ్యాపించి ఉన్నదంటే ఆకాశం వలె ఆత్మ శూన్య వస్తువే అనుకోవాలి అని కొందరు వాదిస్తుంటారు. అట్టి బుద్ధిహీనులకే ఈ శ్లోకాలలో ఆచార్యుల వారు సమాధానం ఇస్తున్నారు. ఓ మూఢుడా, స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ నీలో ఉండబట్టే నీవు జీవితాంతము నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో నీ ఉనికిని వ్యక్తపరుస్తున్నావు. నిన్ను నీవు చూసుకుంటూ నేనున్నానా అని ప్రశ్నిస్తున్నావు. ఆత్మ అంతర్యామి. అసలు నువ్వు శూన్యాన్ని గుర్తిస్తున్నావంటే అది నీ ఆత్మజ్యోతి వలననే కదా సాధ్యమవుతున్నది. అంటే నీ శరీరంలోనే ఉంటూ నీకు సత్తా కల్పిస్తున్నది ఎవరెవరు అని ఉపనిషత్తులు నీ హృదయ స్థానంలో నీతో సర్వదా ఉండే ఆత్మనే పురుషుడని, అదే బ్రహ్మమని, ఈశ్వరాంశమని ఉద్ఘోషించున్నవి. ఋతమే పరమసత్యము. వేదవాక్యములకు మించిన ప్రమాణము లభ్యం కాదు కదా. అంచేత నీ లోపల తిరిగి నీ యొక్క స్వస్వరూపాన్ని గుర్తించు. స్వాత్మానం శృణుమూర్ఖత్వం శ్రుత్వాయుక్తాశ పురుషం దేహాతీతం సదాకారం సుదుర్దర్శం భవాదృశై. ఓ మూర్ఖ మానవుడా, ఓ మూర్ఖుడా, త్వం నీవు స్వాత్మానం నిన్నే, నీ ఆత్మనే శృత్వ వేదవాక్యములతోనూ, యుక్త్యాశ యుక్తితోనూ, సరైనటువంటి విచారణతోనూ కూడా దేహాతీతమైనటువంటి సదాకారం సత్స్వరూపమైనటువంటి పురుషుని భవాదృశ్యం నీ వంటి వ్యక్తికి సుదుర్దర్శం దర్శన భాగ్యమే కష్టమే కానీ శృణు విను. దేహాతీతం అంటే మనం అంతర్ముఖ వృత్తిలో ఉన్నప్పుడు దేహానికి అతీతంగా శరీరము, ప్రాణము, ఇంద్రియాలు అన్నీ ఒక్కొక్కటి కదలకుండా నిలిచిపోయినప్పుడు, ఈ సముదాయం అంతా ఆగిపోయినప్పుడు ఈ దేహానికి అతీతంగా నిశ్చలమైనటువంటి, నిర్వికారమైనటువంటి, స్థిరమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఒకటి సాక్షాత్కారం అవుతుంది. అదే ఆత్మ. దాన్నే వేదాలన్నీ అదే దేవుడు, దాన్నే గుర్తించు. ఇప్పుడు మనం బహిర్ముఖం అయిపోయామనుకోండి, ఆత్మస్వరూపాన్ని బహిర్ముఖంలో ఈ అనాత్మ స్వరూపం కప్పేసింది. సూర్యుడిని మేఘాలు కప్పేసినట్లుగా మన శరీరమే మన స్వరూపాన్ని కప్పింది. దానికి లోపల మనస్సు. ఈ శరీరం వైపు తిరిగి శరీరమే నేనని ఆ శరీర భావాలతో నిరంతరం ఆలోచించడం వల్ల మన స్వరూపం మనకు కనిపించడం లేదు. అంచేత మన శరీరం లోపల ఉన్నటువంటి స్వరూపం దర్శనం అవ్వాలంటే మనం ధ్యానంలో అనాత్మనంతటనే దాటాలి. మూర్ఖుడా విను, నీ దేహాతీతమైనటువంటి నీ శరీరములోనే సత్స్వరూపమైనటువంటి పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడే నీ ఆత్మ, అదే దేవుడు. దానినే నువ్వు నేను అని సంబోధిస్తున్నావు. ఆ పురుషుడే నీకు ఉనికిని, అస్తిత్వమును కల్పిస్తున్నాడు. అట్టి సత్వము గల పురుషుని నువ్వు ఏ విధముగా శూన్యమని భావిస్తున్నావు? పలు ఉపనిషత్తు వాక్యములు నీ శరీరములోనే ఉన్నటువంటి ఆత్మయే బ్రహ్మస్వరూపమని, ఆ బ్రహ్మమే నీవని నిర్ధారిస్తున్నవి. తైత్రీయోపనిషత్తునందు నీ శరీరము రక్త మాంసాదులతో నిండి ఉన్నది.
ఈ దేహాత్మకు మించి మనోగతము కాని ఊహకందనటువంటి ఆత్మ వేరొకటి ఉండదని పలుకుతున్నది. తైత్రోపనిషత్తు 2:1. అదే నీ జీవాత్మ. ప్రాణమే బ్రహ్మయని ప్రాణో బ్రహ్మ సాంద్రోజ్ఞోపనిషత్తులు వినిపిస్తున్నది 4:10-5. వీటితో పాటుగా నీ తర్క బలమును సైతం ఉపయోగించి శాస్త్ర ప్రమాణములను, నీ తర్కాన్ని, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి యథార్థమేదో తెలుసుకో. నీ ఉనికిని నీవు కాదనలేవు కదా. పరమాత్మ అంశమైనటువంటి నీ ఆత్మిక దర్శన భాగ్యము నీ వంటి అజ్ఞానులకు కుదురుట బహు కష్టం. కాబట్టి పరమసత్యాన్ని తెలుసుకొనుటకు ఒక సద్గురువుని ఆశ్రయించి శ్రవణము, మననము, నిధిధ్యాసములను చేయవలెను. శాస్త్ర ప్రమాణాలనే ఉపన్యాసాలని శ్రవణం అంటే వినటము. వినినటువంటి దాన్ని పదే పదే తలపుకు తెచ్చుకోవటం మననం. ఈ రకంగా శ్రవణ మన్నాదులతో నిశ్చయానికి రావడం నిధిధ్యాసం. అంటే ఇది నేను, ఇదే దేవుడు, ఇదే దేవుడు. దేవుడు ఏది? ఈ బయటకు వచ్చినటువంటి అనాత్మ సముదాయాన్ని దేవుడు అనడం లేదు. ఈ అనాత్మ సముదాయానికి లోపల ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి వస్తువునే ఆత్మ. అదే దేవుడు, అదే పరమాత్మ. అహం శబ్దేన విక్ష్యత ఏక ఏవ చిత్తపర స్థూలత్వనేకతాం ప్రాప్త కథం సదేహక పుమాన్. అహం శబ్దేన ఆ లోపల ఏ నిశ్చలమైనటువంటి స్వరూపం అయితే ఉందో అది రావడము కానీ, పోవడము కానీ, పరిణామం చెందడం కానీ, కృషించడం కానీ, నశించడం కానీ లేనటువంటి నిత్య వస్తువు. దాని మూలంగానే నేను. అహం అంటే నేను. ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా నేను నేను. ఆ నేను అన్నప్పుడు ఏది నేను దాన్ని దేహానికి మార్చేసుకున్నాం. దేహం వైపుకి తిరిగిపోయి దేహమే నేను అంటున్నాం. ఇదే మూర్ఖత్వం, ఇదే అజ్ఞానం, ఇదే తెలియకపోవటం. నేను. ప్రతి ఒక్కరూ నేను. ఏది నేను? ఏది నేను? శరీరము నేను అన్నాడు అనుకోండి. శరీరము తర్వాత నిద్రపోయినప్పుడు శరీరము కంటే వేరుగా ఇంకొక స్వరూపం ఉంది. అంటే అదా నేను, ఇదా నేను తర్కించుకోవాలి. దాన్నే తర్కం అంటారు. స్వప్నంలో నేనున్నాను, అక్కడ నాకు శరీరం ఉంది. మెలకువలోకి వచ్చిన తర్వాత మెలకువలో ఉన్న శరీరాన్ని నేను అంటున్నాను. ఇక్కడో శరీరం ఉంది. ఈ శరీరమా, ఆ శరీరమా? నాకు 2 శరీరాలా, ఒక శరీరాలా? ఈ అవస్థ నుంచి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అసూక్ష్మ శరీరం కూడా లేదు. అప్పుడు ఇంక ఏమీ తెలియకుండా ఉన్నటువంటి శూన్యం ఉంది. అయితే ఆ శూన్యాన్ని నేను అంటే ఆ శూన్యాన్ని కూడా కాదు, ఆ సూక్ష్మాన్ని కూడా కాదు, ఈ స్థూలాన్ని కూడా కాదు. ఈ అన్నిటికంటే వేరుగా ఉండినటువంటి నేను, అదే చైతన్యం, అదే ఆత్మ. చేత పరహ అంటే పర అంటే ఇహము పరము. అంటే ఇహం అంటే యువతల పక్కన ఉన్నదంతా కూడా ఇహం, అవతల పక్కన ఉన్నదంతా పరము. ఆ పరమే ఆత్మ, అదే నేను, అదే దేవుడు. పరహ దేహాతీతమైనటువంటి దేహ విభిన్నమైనటువంటి పురుషుడు. దేహం కంటే వేరుగా ఉన్నాడు. నేను అంటే దీనితోటి కలిపి నేను అంటున్నాం. అంటే దాన్ని ఎడగొట్టుకోవాలి సాధనలో. ఎడగొట్టుకోకుండా ఎంతకాలం ఉంటామో అంతకాలం మొత్తం కలిపి నేను అంటున్నాం అనుకోండి. నేను అన్నప్పుడు మనం ఏం చేసినా, ఏం చూసినా ఎంత కర్మ అవుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మ అవుతుంది. అంటే దీనికంటే వేరుగా ఉన్నటువంటి ఆ నేను అనేది ఏదో అది మన బుద్ధి బలంతో గుర్తించాలి. నేను అనే శబ్దంతో విఖ్యాత నిర్దేశింపబడుతున్నాడు. ఏక ఏవ అద్వితీయముగా చిత అస్తి ఉన్నవాడు. స్థూల శరీరముతో దానికి భిన్నముగా అనేకతాం కారశరణాది అవయవ సహితమై ప్రాప్త గోచరిస్తున్నది. తదాందువలన దేహక స్థూలదేహము కథం ఈ విధముగా పుమాన్ పురుషుడు స్థాతగును. ఈ రకంగా ఈ శరీరాన్ని తెలియాలంటే మెలకులోకి రావాలి. మెలకులోకి వచ్చిన తర్వాత తెలియబడేటటువంటి శరీరాన్ని చూసుకుని నేను అన్నారు. అంచేత మన స్వరూపం ఎక్కడుంది? ఈ శరీరానికి అతీతంగా లోపల ఉంది. ఎలా తెలుస్తుంది అది? ఎవరు సాధన చేయరో వాళ్ళకి ఆ స్థితి వ్యాపించదు. అలాగని సాధన చేసింది వెంటనే ఉపదేశం పొందిన వెంటనే అది దర్శనం అయిపోదు.
దానికి కొంతకాలం నిరంతరము ఇటు శ్రవణం చేయాలి, మననం చేయాలి, సాధన కూడా చేస్తా, విచారణ చేస్తా, పరిశీలన చేస్తా. ఏది నేననేది చైతన్యము, చైతన్య స్వరూపమే నేను, నాది అనేది అంతా జడ స్వరూపం. విభజించుకుంటూ ఉండాలి. అలా విభజించుకుంటూ పురుషుడు బ్రహ్మము, నేను అను శబ్దంతో నిర్దేశింపబడుతున్నాడు. ఒక్కనికే వర్తిస్తుంది ఈ శబ్దం, అద్వితీయము. అనగా నేను అనే వ్యక్తీకరణ ఒక్కనికే చెందుతుంది, పలువురుకు కాదు. తద్ది భిన్నముగా శరీరములు అనేక రూపములో వ్యక్తమవుతున్నాయి. అందువల్ల నేను అని గుర్తింపబడుతున్నటువంటి పురుషుడు స్థూల లింగ శరీరములతో కూడుకొని ఉన్న దేహము కాదు. తలపో బుద్ధి అని నానుడి ఎలా ఉందో అట్టి మాదిరిగా మనసు, బుద్ధి, ఆలోచన, సంకల్పము, యోజన ఇత్యాదులన్నీ దేహదారుడి యొక్క స్వపోహ కల్పనలు. సాక్షిగా జీవాత్మకు వాటిలో ఎట్టి ప్రమేయము ఉండదు. వ్యక్తి చేసుకున్నటువంటి పుణ్యకర్మలు, దుష్కర్మలను జీవాత్మ అయినటువంటి పురుషుడు విజితముగా చూస్తూ వాటి ఫలభోగము తిరిగి ఆ దేహిదారుడికి వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే భర్త, భోక్త, పురుషుడని నిర్దేశింపబడుతున్నటువంటి జీవాత్మ కాదు. అందువలన సుఖ దుఃఖాలు ఏదో ఒక దినం ఈశ్వరేచ్ఛతో శరీర యజమానికే ప్రాప్తించునని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. భగవద్గీతలో దేహము, జీవాత్మ, పరమాత్మ తత్వాలను ఇలా వివరించడం జరిగింది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతజ్జో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. అర్జున, ఈ శరీరము క్షేత్రమని దానిని ఎవరు తెలుసుకొనుచున్నారో వానినే క్షేత్రజ్ఞుడని, జీవాత్మయని తత్వజ్ఞులు చెప్పుచున్నారు. అదే భగవద్గీత 13:1. తదనంతరం పరమాత్మను విశదీకరిస్తూ మళ్ళీ ఇలా చెప్పారు. పరమాత్మేది శాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః. దేహమందున్నటువంటి జీవాత్మ తత్వత పరమాత్మయే అయినను పరబ్రహ్మ ప్రజ్ఞానగణము సచ్చిదానంద స్వరూపమగుట వలన పరమాత్మని పేర్కొనబడుతుంది. అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పురుషుడు, పురుషోత్తముడు. క్షేత్రము, పురుషుడు, పురుషోత్తముడు. ఇన్ని పురుషోత్తమునే పరమాత్మ అంటున్నారు. ఈ రకంగా అహం ద్రష్టతయా సిద్ధో దేహో దృశ్యతయా స్థితః మమాయామితి నిర్దేశాత్ కథం స్వదేహ పుమానో. అహం నేను, ద్రష్టతయా చూసేవాడినని, గ్రహించబడేవాడినని, సిద్ధ నిర్ధారించబడింది. నేనే తెలుసుకుంటున్నాను, నేనే చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ చూసేవాడు, నిర్ధారించేవాడు, అవుననేవాడు, కాదనేవాడు, ఈ నేను అనేటువంటిది ఎవడైతే ఉన్నాడో వాడిని సిద్ధ, ఆడెప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. దేహము దృశ్యతయ్యా, దేహం ఎప్పుడూ సిద్ధంగా లేదు, మారిపోతుంది. మెలుపులోకి వస్తే వచ్చింది, మెలుపులో నుంచి స్వప్నంలోకి వెళ్ళేటప్పుడు పోయి ఇంకో శరీరం వస్తుంది. అంటే ఇది దృశ్యం. దీన్ని చూసేటటువంటి వాడు దృక్కు దృశ్యము. దీన్నే ద్రష్ట, దర్శనము అంటారు. అంచేత దేహము దృశ్యతయ్యా, దృశ్యమని స్థిత, నిర్ధారించబడినది. అయం ఇది మమ, నాది, ఇది నిర్దేశాలు. ఈ విధముగా నిర్దేశింపబడుతున్నటువంటి దేహక ఈ స్థూలదేహము పదం ఏ విధముగా పుమాన్ పురుషుడు సాక్షగును. ఈ రకంగా నాది, నేను ఎలా ఉన్నాను, నాకు ఎలా ఉంది అని ఏదేది తెలుసుకుంటున్నాడో ఆ తెలియబడేటటువంటి శాస్త్రాన్ని చూసుకుని ఆ దృశ్యాన్ని పట్టుకుని ఇది నేను అనుకుంటున్నాడు. కానీ అతను ఎలా తనవుతాడు? నేను ద్రష్టను, దృశ్యము కాదు. దృక్కు, ద్రష్ట, సాక్షి. ద్రష్ట అన్నామనుకోండి దర్శనం ఉంటుంది, దృక్కు అన్నామనుకోండి దృశ్యం ఉంటుంది, సాక్షి అన్నామనుకోండి సాక్ష్యం ఉంటుంది. ప్రతిదానికి రెండోది వస్తుంది. ఇంకేత సాక్షిని పట్టుకో, సాక్ష్యాన్ని వదిలే, దుక్కును పట్టుకో, దృశ్యాన్ని వదిలే, ద్రష్టను పట్టుకో, దృశ్యాన్ని వదిలే కదా, దర్శనాన్ని వదిలే. ఈ రకంగా నిరంతరము ద్రష్టను, దృశ్యమును గ్రహించేవాడిని, దేశము గ్రహించబడుతున్న దృశ్యం ఇందులో ఎట్టి సంశయము లేదు.
దేహమును సర్వదా ఇది నాది, నా దేహమని ప్రకటిస్తాను. కానీ నేను అని నా దేహము వ్యవహరించలేదు. హృదయస్థమైనటువంటి పురుషుడిగా చెప్పబడుతున్నదే జీవాత్మ. అంటే లోపల ఉన్నటువంటి పురుషుడిని శరీరం తెలుసుకోలేదు. ఆ లోపల ఉన్నటువంటి వాడే శరీర అజ్ఞానంలో శరీరాన్ని నేను అంటున్నాడు, జ్ఞానంలో శరీరాన్ని వదిలి తన స్వరూపాన్ని నేను అంటున్నాడు. శరీరము అప్పుడు ఎప్పుడు కూడా నేను అనడం లేదు. నేననే జ్ఞానం దానికి లేదు. తనను తాను తెలుసుకోలేదు, తన లోపల ఉన్నటువంటి ఆత్మను కూడా తెలుసుకోలేదు. చేత అది చెడం కనుక అంచేత ఏ రకంగానూ ఈ రకమైనటువంటి నిర్ధారణ దేహం వ్యవహరించలేదు. హృదయస్థమైనటువంటి పురుషుడుగా చెప్పబడుతున్నదే ఆ జీవాత్మ. అది ఏ పరమాత్మిక అంశం, అక్షరుడే ద్రష్టయని శృతి వాక్యములు. బృహదారణ్యకోపనిషత్తుల్లో నిర్ధారిస్తున్నటువంటిది జ్ఞాన్యదస్తోస్తి ద్రష్ట, జ్ఞాన్యదస్తోతి శ్రోత్రు, జ్ఞాన్యదస్తోతి మంత్రో, జ్ఞాన్యదస్తోతి విజ్ఞాతృ. పరమాత్మను మించి మరి ఒకటి చూసేది, వినేది, ఆలోచించేది, తెలుసుకునేది లేదు. ఉదాహరించుకు 3:8 నా శరీరం ద్రష్టగా వ్యవహరించడం అసంభవం. నాకు దృక్శక్తినిస్తున్నది జ్యోతిర్మయమైనటువంటి పరమాత్మయే. అందువలన చేతనత్వము లేని నా దేహమును పురుషునితో పరమాత్మతో సమానము ఎట్లగును. అంచేత నేను దేహము కంటే వేరు, దేహానికి అతీతమైనటువంటి రాకపోకలు లేనటువంటి నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సముదాయమే. అంచేత సాధకుడైనటువంటి వాడు సమాధి స్థితిలో తన స్వస్వరూపాన్ని గుర్తించి అదే నేను, అది అనుభవం. అటువంటి అనుభవంలోకి రావడానికి అభ్యాసం చేయాలి. అటువంటి అభ్యాసం, అటువంటి జ్ఞానము కలగడానికి శాస్త్రాలు, గురువు, బోధ, శ్రవణము, మరణము చేయాలి. ఈ రకంగా అహం వికారహీనస్తు దేహో నిత్యం వికారవాన్ ఇది ప్రతీయతే సాక్షాత్ కథం సత్ దేహ పుమాను. అహం నేను ఆత్మ వికారహీన అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే వికారహీన అంటే వికారం అంటే పరిణామం అని అర్థం. శరీరం పుట్టింది, శరీరం పుట్టి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము పరిణామం చెందుతుంది కదా. దాన్ని పరిణామాన్ని వికారము అంటారు. అంటే మారిపోతుంది అనమాట. మారిపోయేదాన్ని వికారంగా ఉంటుంది. వికారం లేనటువంటి మారిపోకుండా ఎప్పుడు ఒకేలాగా నిలబడి ఉంటే ఏ వికారములో లేటువంటి ఆత్మకి వికారం లేదు, దేహానికి వికారం ఉంది. వికారం అంటే మార్పు చెందడం. వికారం అంటే ఏదైతే వికారం కాదు, వికారం అంటే మార్పు చెందడం అన్నమాట. ఆత్మ ఏ విధమైనటువంటి వికారము అప్పుడు ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి, బాల్యం దగ్గర నుంచి, బాల్యము, కౌవారము, యవ్వనము, వార్ధక్యము అన్ని అవస్థల్లోనూ ఏ వికారమో లేకుండా ఒకే స్థితిలో ఉండేటటువంటి చైతన్య స్వరూపమే ఆత్మ. వ్యక్తి వికారములు, పరిణామములు లేనిది. అది దేహము, దేహతు. కానీ దేహము వికారవాన్. దేహం అలా కాదు, నిత్యము వికారం చెందుతూనే ఉంటుంది, నిత్యము పరిణామం చెందుతూ ఉంటుంది, మార్పులు చెందేది. ఈ విధముగా సాక్షాత్ ప్రత్యక్షముగా ప్రతీయతే అనుభవంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కడో కొంచెం మనసు పెట్టి చూసుకుంటే శరీరం ఎలా వికారం చెందుతుందో, ఎలా పరిణామం చెందుతుందో, ఎలా మార్పు చెందుతుందో అందరికీ తెలుస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ఎవడైతే ఉన్నాడో ఏ వికారము మార్పు చెందకుండా వారికే తెలుస్తుంది. ఆడిని పట్టుకోవాలి, అంచేత అనుభవంలోకి తెచ్చుకోవాలి. దేహక స్థూలదేహము కాదు. ఈ విధముగా పొమ్మాన్ పురుషుడు హుషార్. దేహం తను ఎలాగవుతాడు? వికారం చెందేటటువంటి వస్తువు, పోతూ ఉండేటటువంటి వస్తువు తను కాదు. దాన్ని తెలుసుకునేటటువంటి స్వరూపమే తను. నేను అని నిర్దేశింపబడుతున్నటువంటి నా జీవాత్మ వికారరహితమైనటువంటి. నేను ఎప్పుడూ ఉన్నాను. మెలకువలో, స్వప్నంలో, సుషుప్తులు, పుట్టుకలో, చావులో ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేటటువంటి స్థితి. అంటే ఇప్పుడు మనం మెలకువలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఇప్పుడే కనిపెట్టాలి, ఇప్పుడే తెలుసుకోవాలి. రేపొద్దున మరణించామనుకోండి, మన స్వరూపం నశించదు, శరీరం నశించదు. శరీరము నశించినప్పటికీ కూడా శరీరముకి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగలేదు,
మన స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానము కూడా మనకు కలగలేదు. దీన్ని అజ్ఞానం అంటారు. దానివల్ల మనకి కర్మ నశించలేదు. జ్ఞానం కలగకపోతే కర్మ నశించ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇది జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం కలగాలి? పరిణామం చెందినటువంటి నిత్య సత్యమైనటువంటి మన ఆత్మస్వరూపం తెలియాలి. ఎవరికి ఇది తెలియలేదో వాడి కర్మ నశించదు. దేహం వైపు తీరినప్పుడు ఓళ్ళంత తతంగం ఉంది. దేశానికి భార్య పిల్లలు, సంసారము, ఆర్థిక లావాదేవీలు, అనారోగ్యాలు, ఇలా బోడు సమస్యలు ఉన్నాయి. చేత నాకు చాలా బాధలండి, నాకు చాలా భయంగా ఉందండి అంటుంటాడు. దేహానికి సంబంధించినటువంటి ఇవన్నీ తీసుకుని దీనికంటే వికారరహితమైనటువంటి తన స్వస్వరూపాన్ని జ్ఞాన మార్గం ద్వారా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడికి దీనికి సంబంధించిన భయం ఉండదు. బహిరహితమైనటువంటి స్థితి మన స్వరూపం గుర్తించాలి. ఎప్పుడైతే అది మన అనుభవానికి వచ్చిందో ఇది కాదు కదా, నేను ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఆలోచన కానీ దీనికి సంబంధించిన సమస్య కానీ వచ్చిందనుకోండి, వెంటనే మన స్వరూపం వైపు గురి పెట్టామనుకోండి, అవును ఇది కాదు కదా, నేను ఇది నాది కాదు కదా అనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే భయం పారిపోతుంది. భయం ఉండదు, నిర్భయం, హాయిగా సుఖంగా నిశ్చలమైనటువంటి స్వరూపాన్ని పట్టుకుంటాడు. అది బుద్ధి క్షయములోని కాదు. ఆ లోపల ఉన్నటువంటి బుద్ధి చెందడం కానీ, క్షయించడం కానీ, నశించడం కానీ ఉండదు. దీనికి బుద్ధి క్షయాలు ఉన్నాయి. పుట్టుక అస్థి, జాయతే, వర్ధతే, ఎపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే అస్థి అంటే ఉండుట, శరీరం ఉంది, అందరికీ కనపడుతుంది, దీన్ని అస్థి అంటారు. జాయతే ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన దగ్గర నుంచి. జాయతే అంటే పుట్టుకానికి. వర్ధతే పుట్టి నుంచి పుట్టినట్టుగా లేదు, అది నిరంతరం ఏమవుతుంది? వృద్ధి చెందుతూ ఉంది. అస్థి, జాయతే, వర్ధతే, వృద్ధి చెందుతూ మళ్ళీ అప్పుడప్పుడు విపరిణమతే, పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. విపరిణమతే అక్కడి నుంచి అపక్షీయతే, క్షీణిస్తుంది, చిక్కుపోతుంది. వినశ్యతి, నశిస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి దానికి వీటిని షడ్భావ వికారములు అంటారు. ఈ షడ్భావ వికారాలన్నీ కూడా ఆత్మకు లేవు, శరీరానికే ఉన్నాయి. నువ్వు శరీరము కంటే వేరుగా ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి వికారరహితమైనటువంటి షడ్భావ వికారరహితమైనటువంటి స్వరూపాన్ని నువ్వు. చేత ఈ శరీరము బుద్ధి క్షేమకు లోని కానిది. రక్తము, మాంసము, ఎముకలు, మధ్య, క్రొవ్వు ఇత్యాదులతో కూడుకొని ఉన్న ఈ దేహము సదా మార్పులు చెందుతూనే ఉంటుంది. ఎప్పుడూ స్థిరంగా నిలకడగా ఉండదు. ఒకసారి బాగున్నట్టు ఉంటుంది, ఒకసారి సుఖంగా ఉంటుంది, ఒకసారి కాళ్ళు లాగటమో నడుము లాగటమో ఏదో సమస్య. ఎప్పుడు ఉద్దికేయాలతోటి కొట్టుమిట్లాడుతుంటుంది, సదా మార్పులు చెందుతూనే ఉంటుంది. వయస్ సంబంధమైనటువంటి మార్పులు ఏమీ లేకుండగా రోగాది వ్యధలకు లోనే శరీర రూపం మార్పు చెందుతుంది. శరీర పరిణామములు అప్రయత్నపూర్వకముగానే ప్రత్యక్షానుభవంలోనికి వస్తున్నాయి. దీని గురించి పెద్ద విచారణ చేయాల్సినటువంటి పని లేదు. శరీరంలో ఎలాంటి మార్పులు చెందుతున్నాయో, ఎలాంటి పరిణామాలు చెందుతున్నాయో ఇవన్నీ కూడా పెద్ద మనసును ఏకాగ్రత చేసి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అందరికీ అది స్వయంగా లోపల ఉన్నటువంటి ఎవరికి ఆత్మస్వరూపం ఉందో ఆత్మస్వరూపాన్ని ఇదంతా తెలుస్తుంది. కానీ ఆత్మ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఏకాగ్రత చేయాలి, విచారణ చేయాలి. శరీరానికి సంబంధించినవన్నీ కూడా ఆరోగ్యము, అనారోగ్యము అటువంటివి కూడా అప్రయత్నంగానే మనకు ప్రత్యక్షంగా కనపడతానే ఉన్నాయి. శరీరం ఎలా మార్పు చెందుతుందో ఆత్మ ఎప్పుడు ఒకేలా ఉంది, ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంది. ఎప్పుడు తెలియబడేది అంతా అనాత్మ, తెలుసుకునేది ఆత్మ. ఆత్మ అగోచరం, అనుభూతియే భిన్నము. అందువలన ఈ దేహము పురుషుడు పరమాత్మతో సమానం ఎట్లగును అంటే ఎప్పుడు కూడా దేహము నేను కాదు, దేహము వేరు, నేను వేరు. యస్మాత్ పరమితి శ్రుత్వ తయా పురుష లక్షణం వినిర్ణీతం విమూఢేన కథం సద్దేహక పుమానం. విమూఢేన మూఢత్వము లేని జ్ఞానులు యస్మాత్ పరం ఎవనికన్నా శ్రేష్టమైనది గొప్పది లేదని వివరించగా తయా శ్రుత్వ శృతి ద్వారా పురుష లక్షణం పురుషుని సహజ లక్షణం అని ఇది
ఈ విధముగా వినిర్ణీతం నిర్ణయించబడినది. దేహక స్థూల దేహము కథం ఏ విధముగా పుమాన్ పురుషుడు శాస్త్రగును. ఈ శ్లోకములో శంకరాచార్యుల వారు శ్వేత అశ్వతరోపనిషత్తులోనూ ఒక మంత్రం యొక్క ఉల్లేఖనం చేస్తున్నారు. అందులో పరమాత్మ యొక్క లక్షణాలను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి జ్ఞాన సంపన్నుల నిర్ధారణను ఈ విధముగా శృతి ఎందు పలకడమైనది. యస్మాత్ పరం నా పరమస్తి కించిదశ్యాన్నీయో నా ధ్యాయోస్తి కచ్చిత్ వృక్ష ఇవ శబ్దో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. శ్వేతోపనిషత్తు 3:9. ఏ పురుషుని కన్నా శ్రేష్టమైనది మరేదియూ లేదో, ఎవనికన్నా బహు చిన్నది పెద్దది లేదో అట్టి అద్వితీయము పరమాత్మ తన జ్యోతి స్వరూపం యొక్క మహిమతో వృక్షం వలె నిశ్చలముగా ఉంటూ జగత్ సృష్టి అతడే సంపూర్ణముగా పరిపూర్ణముగా సర్వవ్యాప్తమై ఉన్నాడు. పురుషుడు సర్వేశ్వరుడు. ప్రజ్ఞానగణము శుద్ధము చైతన్యము తప్ప మరి ఒక వస్తువు అతడులో లేదు. అందువలన శుద్ధ చైతన్యము కానిది అస్థిరమైనటువంటి ఈ దేహము ఏ విధముగా పురుషుడగును. చేత పురుషుడు కాదు, దేహము పురుషుడు కాదు, దేహము ఆత్మ కాదు, దేహము జడము, ఆత్మ చైతన్య స్వరూపం. సర్వం పురుష ఏవేతి సూక్తే పురుష సంజ్ఞతే. సర్వం పురుష ఏవేతి సూక్తే పురుష సంజ్ఞితే. అప్యుష్యతే యతః శ్రుత్వా కథం సా దేహక పుమానో. యతః ఎందువలనగా శ్రుత్వా శృతి ద్వారా పురుష సంజ్ఞితే సూక్తే వేద విభాగమైనటువంటి పురుష సూక్తములో కూడా అపి సహితముగా పురుష ఏవం సర్వం పురుషుడే సర్వము ఇది ఈ విధముగా ఉచితే సుశిష్టము చేసున్నది. తత అందువలన దేహక స్థూల దేహము కథం ఏ విధముగా పుమాను పురుషుడు శాతగును. ఋగ్వేద భాగమైనటువంటి పురుష సూక్తములో కూడా ఈ రకంగా చెప్పారు. పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉతామృతత్వ శేషాన యతన్నేనాతిరోహతి. పురుషుడే ఈ జగత్తులోనున్న సర్వము. గతములో ఏమి ఉండేదో ఇక ఏ విధమైనటువంటి పైన ఏది రాబోతున్నదో అంతటికీ పరమాత్మయే కారణము. అశాశ్వతమైనటువంటి ఈ జడ ప్రపంచమును అతిక్రమించి దానిని జీవులు కర్మఫల భోగమునకు వదిలిపెట్టి ఆ పరమేశ్వరుడు మరణము లేని శాశ్వత స్థితికి అమృతత్వమునకు ఆధిపత్యము వహిస్తున్న ప్రభువు. పురుష సూక్తము సంహిత భాగములోని పరమేశ్వరుని సృష్టిలో ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, పురుషార్థములలో మోక్షమునకు జన్మరాహిత్యమునకు ఎట్టి విశిష్టత ఉన్నదో వేదాంత భాగమైనటువంటి ఉపనిషత్తులే కాక సంహిత భాగములు కూడా తెలుపుచున్నవి. ఇచ్చటి వేద విహితమైనటువంటి యథార్థం గ్రహింపదగినది. శరీరది శరీర శరీరము నశించినది, ఆత్మక్షయము లేదు. అందువల్ల దేహము పురుషుడి ఇట్లకును జత ఆత్మస్వరూపమే నీ యొక్క యథార్థ స్వరూపము స్వస్వరూపము. అసంగ ప్రోక్తో బృహదారణ్యకే పిశ అనంతం మల సంశ్లిష్ట కథం దేహక పుమానో. ఆ పిశ అటులనే బృహదారణ్యకోపనిషత్తులో పురుషుడు అసంగ ఏమియు అంటనివాడు, అసంగుడు, ప్రోక్త అని చెప్పబడింది. గత అందువలన అనంత అమల సంశ్లిష్ట బహు మలినిములతో కూడి ఉన్న దేహక స్థూల దేహము కథం ఏ విధముగా పుమ్మాన్ పురుషుడు శాఖను. బృహదారణ్యకోపనిషత్తులో జనక మహారాజునకును యాజ్ఞవల్కుని ఆత్మ సంబంధమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆఖ్యాయిక చేర్చబడినది. ఆ సందర్భంలో వినిపిస్తున్నటువంటి మంత్రములలో పురుషుడు అసంగుడు, ఛాయామాత్రముగా కూడా జీవాత్మ
శరీర సంబంధమైనటువంటి కార్యకలాపములతో సంబంధం లేనివాడని ఈ శ్లోకాలలో నిర్ధారించబడింది. శవా ఏతస్మిన్ సంప్రసాదే తత్వా సరిత్వా దృష్టైవ పుణ్యం చ పాపం చ పునః శృతి న్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాయైవ నయత్తత్ కించిత్ పశ్యతి అనన్వాగతస్థేన భవత్య అసంగో అయం పురుష. బృహదారణ్యకోపనిషత్తు 4, 3, 15, 16 ఈ మంత్రాలలో వీటి భావాన్ని స్పష్టంగా ప్రకాశవంతమైనటువంటి ఆత్మ జాగ్రత్త అవస్థ ఎందే కాక స్వప్నావస్థ ఎందును స్వప్న దృశ్యములతో ఎట్టి కోరిక అనురాగము జుగుప్స చూపించక నిశ్చలముగా వ్యవహరించును. అదే విధముగా సుషుప్తి యందు దేహేంద్రియాదులను జాగ్రత్త అవస్థ వాసనలకు స్వప్న దృశ్యములను పూర్తిగా విడిచి అసంగుడే అనగా దేనితోనూ కూడు కొనక ఎట్టి వికారములు లేక మరణావస్థ శేఖనములేవియును చూపక ఎట్లి శరీరమును విడిచి వెళ్ళెనో తిరిగి అట్లే తన స్థానమునకు వచ్చును. అంటే ఈ విధముగా ఆత్మ నిర్మలమైనది, శుద్ధ సత్వము గల జ్యోతి స్వరూపం తప్ప మరేమీ కాదు. శరీరము తద్భిన్నముగా అనంత అమల సంక్లిష్టం అనగా బహువిధములైనటువంటి దోషపూరిత సంపర్కములతో కలంకితమైనటువంటిది. జాగ్రత్త అవస్థలో ఎట్టి దురాలోచనలు దుష్కార్యములు సంభవించును వాటి వాసన స్వప్నావస్థ యందు ప్రతిబింబించుట సామాన్యం. ఈ దేహమునికే పరిమాత్మ గాని ఆత్మ అప్రమేయము, ఆత్మ ప్రమేయము లేనిది. అందువలన దేహము పురుషుడిట్లుగును దేహము వేరు ఆత్మ వేరు. నీవు దేహము కాదు, ఆత్మస్వరూపమే నీవు. ఇదే సోహం. నీ స్వరూపాన్ని గుర్తించు, నిరంతరము అభ్యాసం చేయి. తత్రైవశ సమాఖ్యాత స్వయం జ్యోతిరిహి పురుష జడ పరప్రకాశోయం కథం స్వాదేహక పుమాను. తత్రైవశ అచ్చటనే పురుష పురుషుడు స్వయం జ్యోతి తనకు తానే ప్రకాశించే జ్యోతి అనే సమాఖ్యాత నిర్ధారించబడినది, సృష్టము చేయబడినది. తత అందువలన అయం ఈ జడ చేతనత్వములని పరప్రకాశ్య మరొక వస్తువు చేత ప్రకాశింపబడేటటువంటి దేహము కథం ఏ విధముగా పొమ్మను పురుషుడు చేతగును. అంచేత శరీరము కంటే భిన్నముగా శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి నీ స్వస్వరూపము అంతర్ముఖ వృత్తి ద్వారా దర్శించాలి. అలా ధరించినటువంటి నిర్వికారమైనటువంటి ఆ స్వరూపాన్ని పట్టుకుని సోహం అదే నేను, ఇది నేను కాదు అదే నేనని పదే 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 భావన చేస్తూ ఎవరైతే గడుపుతారో ఆ జ్ఞానం ఎవరైతే స్థిరంగా నిలబడతాడో అటువంటి వాడికి కర్మ నశిస్తుంది. అలా కానటువంటి వాడు ఏయో తనకు తోచిన విధానంలో కర్మలు చేస్తుంటే ఆ కర్మలకు ఫలితం ఏర్పడి ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ వస్తుంటాడు. చేత కర్మరహితమైనటువంటి ఈ శరీరానికి భిన్నంగా ఉన్నటువంటి తన స్వస్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. ఇదే కేవలమైనటువంటి ఈ విధంగా సృష్టం చేయబడినది. చేతనత్ములని మరి ఒక వస్తువు చేత ప్రకాశించబడి దేహము కాదు, నీవు కాదు. నీ దేహము నీ స్వరూపం చేత ప్రకాశించబడుతుంది. నీ శరీరం నీ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని ప్రకాశింపజేయటం లేదు. నీ స్వస్వరూపమే నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. అంచేది బృహదారణ్యములోనే స్వప్నావస్థ యందు ఆత్మ స్వయం జ్యోతి రూపంలో బాధించునని ఇలా చెప్పబడింది. స యత్ర ప్రస్వపితి అస్య లోకస్య సర్వావతో మాత్రముపాదాయ స్వయం విహస్వ స్వయం నిర్మాయ స్వేన భాషా స్వేన జ్యోతిష ప్రాశ్వపితి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. స్వప్నావస్థలో ఆత్మ స్థూలదేహమును అచేతము చేసి తనే వాసనామయ దేహమును సృజించుకుని తన జ్యోతి స్వరూపంతో నుండును. అట్టి అవస్థలో పురుషుడు స్వయం జ్యోతి స్వరూపమగును. స్వప్న స్థానమును ఇహ పరలోకములకు సంధిస్థానముగా పరిగణింపబడినది. జాగ్రత్త అవస్థలో ఆత్మజ్యోతి ద్వారా వ్యవహరించినట్లు కాక
స్వప్నమందు ఆత్మ స్వయంగా విశుద్ధ జ్యోతి స్వరూపమై స్వయం జ్యోతి రూపం దాల్చును. అట్టి స్థితిలో వ్యక్తి పూర్వవాసనలతో నిర్మించుకున్నటువంటి మిథ్యా ప్రపంచములో స్వప్న దృశ్యములను చూడటము జరుగుతుంది. కానీ మళ్ళా జాగ్రత్త అవస్థకు వచ్చిన వెంటనే యథాపూర్వకముగా శరీరేంద్రియములు అవయములు యథాతథముగా పనిచేయను. అందువలన పరప్రకాశకమైనటువంటి దేహము స్వయం జ్యోతిగా వెలుగడేటువంటి పురుషుడు కాదు. అంచేత నిద్రపోయినప్పుడు శరీరాన్ని వదిలేసుకున్నప్పుడు మనమే స్వయంగా సూక్ష్మ శరీరంతో ఒక శరీరాన్ని కల్పన చేసుకుంటున్నాం. అలా భౌతికంగా మెలకువలో చూసినటువంటి చేసినటువంటి విషయాలను స్మృతిపాతంలో పెట్టుకుని ఒక వస్తువును ఒక దేహాన్ని కల్పించుకుని అక్కడ సుఖ దుఃఖాలు పొందుతున్నాం. అదంతా కల్పన, మిథ్య. మెలకువలోకి వచ్చిన తర్వాత కల్పించబడిందంతా కూడా ఈశ్వర సృష్టి. స్వప్నంలో కల్పించిందంతా జీవ సృష్టి. అంటే ఈశ్వర సృష్టి అనేటువంటిది వేరు, జీవ సృష్టి అనేటువంటిది వేరు. జీవ సృష్టి ప్రతిబంధకం. మనం జీవ సృష్టినే పోగొట్టుకోవాలి కానీ ఈశ్వర సృష్టిని పోగొట్టుకోలేము. ఈశ్వర సృష్టి అనేటువంటిది మనం చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి వచ్చింది. దాన్ని తప్పించుకోవడం కుదరదు. ఎవరి గురించి ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా ఎన్ని చేసినా అనుభవించి తీరాల్సిందే. ఎందుకనేది నిర్ణయం ఈశ్వర సృష్టిలో జరిగేటటువంటి పరిణామం. అంటే పోగొట్టుకోవాల్సింది జీవ సృష్టిని, తెలుసుకోవాల్సింది మన స్వస్వరూపాన్ని. ఈ రకంగా మన స్వస్వరూపాన్ని తెలుసుకుని జీవ సృష్టిని వదిలినట్లయితే కర్మ నశించి మోక్షం అవుతుంది. వ్యవహారిక సృష్టిని వదలడానికి ప్రయత్నం చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. అంచేత రోకోపి కర్మకాండేన ఆత్మా దేహాది విలక్షణ నిత్యస్య తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. అంటే భౌతికమైనటువంటి దేహాన్ని పోగొట్టేసుకుని దేహానికి సంబంధించినటువంటి కర్మలను తప్పించేసుకోవటం ఎవరి వల్ల సాధ్యం కాదు. అంచేత లోపల సూక్ష్మ శరీరంతో మనం తయారు చేసినటువంటి మిథ్యా జగత్తుని వదులుకోవాలి. అంచేత మిథ్యా జగత్తుని వదలాలంటే ఇప్పటి నుంచి మనం అభ్యాసం చేయాలి. నిరంతరము మనసును ఏకాగ్రత పరుచుకొని ఏకాగ్రతగా సాధనలో శ్వాసను గమనించు మరి వేరే విధానంలో ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. మనసుని ఎవరైతే ఆపు చేసుకోగలిగారో ఇప్పటి నుంచి అభ్యాసం చేసినట్లయితే ఆ అభ్యాస బలం వల్ల సమాధి స్థితిని చేరుకుంటాడు. సమాధి స్థితిని చేరుకున్నటువంటి వాడు స్వయంగా మన స్వరూపం కోసం. అక్కడ ఈ ప్రాతిభాషిక జగత్తు జీవ సంకల్పంతో ఏర్పడినటువంటి సృష్టి ప్రతిబంధకం కల్పించదు. ఎందుకంటే మనసు పనిచేస్తేనే జీవ సృష్టి ఉంది. ఎక్కడ మనసు ఆగిపోయింది అక్కడ జీవ సృష్టి లేదు. కానీ మెలుగులోకి వచ్చిన తర్వాత మనం మనసు పనిచేసినా పని చేయకపోయినా సృష్టి సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈశ్వర సృష్టి కనుక. ఈ రకంగా ప్రోక్తోపి కర్మకాండేన ఆత్మ దేహాది విలక్షణం. ఇదంతా కర్మకాండ. బాహ్యంగా వెలుగులకు వచ్చి చేసేదంతా ఏం చేసినా మళ్ళీ అది కర్మ అవుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి జన్మ వస్తుంది. అంటే మన స్వరూపాన్ని తెలుసుకుని మన స్వస్వరూప సాక్షాత్కారాన్ని ఎవడైతే పొందాడో అతనికి కర్మ నశించి మోక్షం పొందుతాడు. ఈ శ్లోకాన్ని వచ్చేవారని చెప్పుకుందాం. ఇంతతో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులరా, ఏ విషయాన్ని అయితే చెప్పుకున్నామో ఎన్ని రకాలుగా ఏ పక్క నుంచి వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ శరీర ప్రాణమానసాదులు దాటిన తర్వాత ఉన్న స్వరూపాన్ని స్వయంగా మనమే చూడాలి. దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అంటే అక్కడ శ్వాస ఉండదు, మనసు కూడా ఉండదు. మనసుతోటి ఇంకా ఏదైనా కల్పన చేస్తున్నామంటే అది సమాధి కాదు. అంటే మనసు కూడా పూర్తిగా రహితమైపోవాలి. ఏ ఆలోచన లేనటువంటి నిర్వికారమైనటువంటి స్థితి. అటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి శ్వాస లేదు, మనసు లేదు, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. కానీ నేను ఉన్నాను, హాయిగా సుఖంగా ఉన్నాను. అదే ఆత్మసాక్షాత్కారం.